అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 9 రోజులు పూజలు అందుకున్న గణపయ్య ఈ రోజు నిమజ్జనానికి బయలుదేరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఉదయం నల్గొండ పట్టణంలోని పాత బస్తీ హనుమానం దేవాలయంలో కూడా ఆ పూజా కార్యక్రమం కూడా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరయ్యారు. నల్గొండ జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా హాజరయ్యారు. మొత్తంగా నిమజ్జనం ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అంత అంశాలు తెలుసుకునేందుకు మనతోటి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు నిమజ్జనం నడుస్తున్న క్రమంలో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తం కూడా ఉదయం ముందుగా నల్లగొండ నగర ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, అలాగే గణేష్ నిమజ్జన శోభాయాత్ర శుభాకాంక్షలు. నల్లగొండ పట్టణంలో గణేష్ నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు జరిగాయి. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ గారు వివిధ శాఖల సమన్వయంతో పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో 1వ నెంబర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వస్తుంటే తీగలు, కరెంటు విద్యుత్ తీగలు కానివ్వండి, లేదా కేబుల్ తీగలన్నీ చిందరవందరగా ఉండేవి. ఇవన్నీ కూడా తీసివేయడం జరిగింది అన్ని శాఖల సమన్వయంతో. అలాగే వర్షాలకు రోడ్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. ఆ రోడ్లు మొత్తం కూడా రిపేర్ చేసి ఏ రకమైన ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. అలాగే వల్లభరావు చెరువులో సాగర్ కెనాల్లో నీటి లెవెల్ తక్కువ ఉండే ఇరిగేషన్ శాఖ అధికారులతోటి వారు సమన్వయపరిచి 9 ఫీట్ల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలు వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయడానికి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 4 క్రెయిన్లను మున్సిపల్ వారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాగర్ కెనాల్లో 14వ మైలు రాయి వద్ద 12 ఫీట్ల వరకు నీళ్లు ఉండే, అక్కడ కూడా అధికారులతో మాట్లాడి కలెక్టర్ గారు దాన్ని 18-20 ఫీట్ల వరకు నీళ్లు వచ్చేలాగా చేశారు. ఎక్కడ కూడా ఎంత ఎత్తు వినాయకులు ఉన్నా కూడా ఏ రకమైన ఇబ్బంది జరగకుండా జిల్లా అధికారులు, అలాగే మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, విద్యుత్ శాఖ అధికారులు, అలాగే దీనికి ఇరిగేషన్ శాఖ అధికారులు, నెక్స్ట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ కూడా అంబులెన్స్ ఏర్పాటు జరిగింది. క్లాక్ టవర్ చేరొస్తా వల్లభరావు చెరువు దగ్గర, డిఓ ఆఫీస్ దగ్గర, అలాగే సాగర్ కెనాల్ దగ్గర అక్కడ కూడా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు జరిగినాయి. ఇక్కడ పెద్ద విగ్రహాలు తీయడానికి 1 టౌన్ ఏరియాలో 2, అలాగే 2 టౌన్ ఏరియాలో 2 క్రెయిన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలో కూడా ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారు సార్? ఈ మొత్తం నిమజ్జనం అయ్యేటప్పుడు కూడా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? నల్గొండ పట్టణంలో సుమారు 750 నుంచి 800 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. 4వ రోజు మరియు 6వ రోజు, 3 రోజుల తర్వాత 4వ రోజు, అలాగే 5 రోజుల తర్వాత 6వ రోజు నాడు నిమజ్జనం సుమారు 250-300 విగ్రహాలు నిమజ్జనం చేయడం జరిగింది, చిన్న విగ్రహాలు. ఈ రోజున 500 విగ్రహాలు పైగానే నిమజ్జనం చేయడం జరుగుతుంది. దీనికి మిడ్నైట్ 1 కావచ్చు, 1-2 కావచ్చు, లేదా రేపు తెల్లవారి 5 దాకా కూడా కావచ్చు. ఇది భక్తుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ కాలనీలో అవన్నీ తిరిగి రోడ్డు మీదకి వచ్చే వాళ్ళందరూ కూడా మొత్తం విగ్రహాలన్నీ కూడా క్లాక్ టవర్ సెంటర్కు సాయంత్రం 6-7 సమయాన వచ్చేటట్టుగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేశాం. వాళ్ళందరూ కూడా వస్తే నల్గొండ పట్టణ ప్రజానీకం అంతా కూడా క్లాక్ టవర్ సెంటర్లో ఉంటే శోభాయమానంగా ఉంటుంది. భక్తులందరూ కూడా వివిధ రకాల రూపాల్లో ఉన్న వినాయకులను, గణనాథులను చూసి ఆశీస్సులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాయంత్రం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కూడా శోభాయాత్రగా వస్తున్న గణనాథులను చూడడానికి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? వాటర్ సదుపాయం లాంటివి ఏర్పాట్లు చేశారా? ఎట్లా ఉండబోతుంది? మున్సిపల్ శాఖ వాళ్ళు క్లాక్ టవర్ దగ్గర, డిఓ ఆఫీస్ దగ్గర, వల్లభరావు చెరువు దగ్గర పట్టణ ప్రజానీకానికి, భక్తులకు అందరికీ కూడా మంచినీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి వసతి ఉంటుంది, ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది, అట్లాగే ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది. నల్గొండ పట్టణంలో మొదటి విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహము. ఈ విగ్రహం కూడా నిమజ్జనం అయ్యే సమయం అంటే చాలా స్లోగా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. పెద్ద విగ్రహం కాబట్టి ప్రజలందరూ కూడా వీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నిమజ్జనం అయ్యేడానికి ఏమైనా సమయం ఫిక్స్ చేశారా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది? దీనికి సమయం అంటూ ఏం ఫిక్స్ చేయడం ఉండదు. వీలైనంత త్వరగా సాఫీగా వెళ్ళిపోవాలనేదే మా ప్రయత్నం. అన్ని విగ్రహాలు కూడా ఎవరికి కూడా టైం రిస్ట్రిక్ట్ చేయట్లేము. పోలీస్ అధికారులు కూడా ఈ టైంలో కావాలి, ఆ టైంలో కావాలంటే దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేశాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో భక్తులను, మండప నిర్వాహకులను బలవంత పెట్టకండి, వాళ్ళను బెదిరించకండి. వాళ్ళ పూర్తి సమన్వయంతో అందరూ కూడా సహకరిస్తారు. మేము మీ వెంటనే ఉంటాం. విగ్రహాల నిమజ్జనం అయ్యేంతవరకు కూడా మేము నల్గొండ గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా పోలీస్ అధికారులతో ఉండి సమన్వయం చేసుకుంటూ, అలాగే భక్తులకు, మండప నిర్వాహకులకు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది జరగకుండా మేము చూసుకుంటాం. చివరిగా ముఖ్యంగా నిమజ్జనానికి వస్తున్న మండపాలకు కానీ యువకులు కూడా పెద్ద ఎత్తున యువలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు?
నేను ముఖ్యంగా యువకులకు ఒకటే, ఎందుకంటే గణేష్ నవరాత్రులు అనేది ఇది భక్తితో నిర్వహించుకోవాల్సిన కార్యక్రమం. మనం ఈ 9 రోజులు భక్తిపూర్వకమైన కార్యక్రమాలు చేయాలి. కొద్దిమంది ఆకతాయిలు ఒకళ్ళిద్దరు చేసే తప్పుడు పనులకు టోటల్ హిందూ సమాజానికి చెడ్డ పేరుస్తుంది. ఒకళ్ళిద్దరు ఆకతాయిలు మందు తాగడం, డ్యాన్సులు, పిచ్చి గంతులు వేయడం ఇట్లాంటి దయచేసి వద్దు. మనం కేవలం భక్తిపూర్వకమైన కార్యక్రమాలు చేసుకుందాం. ప్రతి మండపం మేము సుమారు 250 మండపాలు తిరగడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ఫ్లెక్సీ సూచనలతోటి ఈసారి ఉత్సవ సమితి ఏదైతే 9 రకాల అంశాలతోటి వాళ్ళందరూ కూడా సూచన చేయడం జరిగింది. భక్తిపూర్వకమైన కార్యక్రమాలు ఏమేమి చేయాలనేది వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ శోభాయాత్రలు కూడా కేవలం భక్తి గీతాలు పెట్టి లయబద్ధంగా మంచిగా శోభాయమానంగా వెళ్ళాలని యువకులందరూ దీనికి నడుం బిగించాలని వాళ్ళందరినీ కోరుకుంటున్నారు. మరికొంత అధ్యక్షులుగా ఉన్నారు. గణేష్ ఉత్సవ సమితి కూడా ఏర్పాట్లు ఎట్లా చేశారు సార్? సాయంత్రం వరకు కూడా నడుస్తున్న క్రమం కూడా గణేష్ ఉత్సవ సమితి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ఉన్న అన్ని యంత్రాంగాలు కూడా సహకరిస్తున్నాయి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా పర్యవేక్షణలో పక్కన ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖల వాళ్ళ సమన్వయంతో ప్రతి ఒక్కటి ఏది ఇబ్బంది లేకుండా క్రేన్లు కానీ, కేబుల్ వైర్లు కానీ ఎక్కడ ఏ ఇబ్బందులు జరగకుండా అన్ని 9 రోజులుగా పరిశీలన చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎక్కడ గుంతలు ఉన్నప్పటికీ కూడా, కేబుల్ వైర్లు అడ్డున్నప్పటికీ కూడా అన్నీ కట్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికి చిన్న అవాంతరం జరగకుండా అన్ని శాఖల వాళ్ళు నిరంతరం శ్రమిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. మనం ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు ఈ కార్యక్రమాల రూపకల్పనలో. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి, మొత్తంగా 9 రోజులు పూజలు అందుకున్న గణపయ్య కూడా ఈ రోజు నిమజ్జనం బయలుదేరుతున్న కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఏం సందేశం ఇవ్వబోతున్నారు సార్? ముఖ్యంగా మన నగర ప్రజలకు గణేష్ నిమజ్జన శోభాయాత్ర శుభాకాంక్షలు. మనమందరం కూడా ఈరోజు అధికారులు మంచి ఏర్పాట్లు చేసిర్రు. ముఖ్యంగా వాళ్ళు ఏర్పాటు చేయడం కాదు, ముఖ్యంగా యువత అనుకోండి, మన ప్రజలు అనుకోండి, శాంతియుతంగా మంచిగా సంతోషంగా ఉత్సాహంగా చేసుకుందాము. ఈ పండుగను అత్యంత ఉత్సాహంగా ఎంతో విజయవంతం చేసుకొని ఈరోజు మంచిగా చేసుకుంటే మనం ప్రశాంతంగా ఈ సంవత్సరం మొత్తం మన గణేశుని యొక్క కృపాపాత్రకు కాగలము. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, చాలా ప్రశాంతంగా చేసుకుందాం, నిమ్మలంగా చేసుకుందాం, సంతోషంగా చేసుకుందాం. రైట్. ముఖ్యంగా కూడా ఏదైతే గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా ఒకటి చెప్తున్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. పోలీస్ శాఖ తరఫున కానీ, మున్సిపాలిటీ తరఫున కానీ, ఆ ప్రభుత్వం తరఫున కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఏదైతే నిమజ్జనం జరిగే ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాలలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశామని కూడా చెప్తున్నారు. ఏదైతే వచ్చే విగ్రహాలను కూడా నిమజ్జనం చేయడానికి కూడా భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేశాము. వచ్చిన విగ్రహాలను నెమ్మదిగా ఒక సీరియల్ ప్రకారం కూడా నిమజ్జనం చేయడానికి కూడా ఏర్పాట్లు చేశాం. అవసరం అయితే క్రేన్లు సరిపోకపోతే మళ్ళీ 1-2 క్రేన్లు ఎక్కువ తేవడానికి కూడా మీకు ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంచామని కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. శాంతి భద్రత పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా జిల్లా ఎస్పీ శరత్ పవార్ కూడా తెలిపిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చాలా సంతోషంగా ప్రశాంత వాతావరణం కూడా నిమజ్జనం జరుపుకోవాలని కూడా ఉత్సవ సమితి సభ్యులు కానీ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.